హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మెత్తలు ఇగురు రెడీ చేద్దాం. దానికి ముందుగా పాన పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు వేగనిద్దాం. బాగానే ఒక 10 నిమిషాలకి ఇలాగ అయ్యాయి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు బాగా వేగాయి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోనే చూసారు కదా ఫ్రెండ్స్, ఈగురు ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ మసాలా పొడి, గరం మసాలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బాగా ఉడికిన తర్వాత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగానే చేపలు వేయడం వల్ల ఇడిపోతాయి, చేపలంగా ఉండదు కాబట్టి ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఈగురంతా బాగా ఉడికిన తర్వాత ఈ చేపలు వేసుకుని మూత పెట్టుకున్నాం అనుకో ఫ్రెండ్స్, చేపలు అసలు ఇడవు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటున్న తర్వాత ఇంక దీన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు. మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఒక్క 10 మినిట్స్ ఆగి తర్వాత చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా 10 నిమిషాలకి ఎలాగయ్యింది. మ్యాక్సిమం అయిపోయింది. చాలామంది ఉల్లిపాయను మిక్సీ పడతారు, దానివల్ల సరిగ్గా వేగకపోతే పచ్చివాసన వస్తుంది. అలా కాకుండా ఉల్లిపాయ టమాటా కూడా ముక్కలు కోసుకుని మనం కొద్దిగా ఓపికగా వేపగలిగితే కూర బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో మంచి టేస్ట్ ఉంటుంది.